బ్రిటిష్ కాలం నాటి దురాయిని మత్స్యకారులపై ప్రయోగించి వారి ఆస్తులను కొల్లగొడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని, తక్షణమే ఆ దురాయిని రద్దు చేసి బాధ్యులపై కేసులు నమోదు చేయాలని పొలిటికల్ ఎనలిస్ట్ యనమల నాగేశ్వరరావు యాదవ్ కలెక్టర్ అండ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. యనమల నాగేశ్వరరావు, చిట్టిబాబు, మెడకల రమేష్ తదితరులు మత్స్యకారులు పాల్గొని కలెక్టర్కి అర్జీ సమర్పించుకున్నారు. ప్రింట్ మీడియా, సోషల్ మీడియా ప్రతినిధులకు ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా ఈ రోజు మత్స్యకారులు జరిగినటువంటి అన్యాయం గురించి మన బీజేపీ నాయకుడు మిడతల రమేష్ గారు ఈ యొక్క కార్యక్రమాన్ని టేకప్ చేయటమే కాకుండా రాష్ట్ర నాయకులు మత్స్యకార కమిటీ చిట్టిబాబు గారు వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. నా పేరు యనమల నాగేశ్వరరావు, పొలిటికల్ అనలిస్ట్. ఈ రోజు ఈ యొక్క భారతదేశంలో మనకు ఒక రాజ్యాంగాన్ని కల్పించినాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. దాంట్లో మనకు కొన్ని హక్కులు ఉన్నాయండి. ఈ రోజు ఏ విధంగా ఉందంటే ఇరాన్, ఇరాక్ దేశాల్లో, ముస్లిం కంట్రీస్ లో ఒక షరియా అనేది ఒక చట్టం ఉందండి. అక్కడ తప్పు చేస్తే నడి రోడ్డు మీద రాళ్లతో కొట్టి చంపుతారు, ఉరి శిక్షలు చేస్తారు అయ్యా ఆ దేశాల్లో. అయ్యా ఇప్పటికే బ్రిటిష్ వాళ్ళు మన మీద కథనాలు చలాయిస్తా ఉన్నారని శాంతియుతంగా గాంధేయ మార్గంలో లక్షలాది మంది ఉద్యమాలు చేసి వాళ్ళని తరిమి కొట్టామండి. ఆనాడు బ్రిటిష్ ప్రభుత్వంలో వచ్చిందే ఈ దురాయి సంస్కృతి అనేది. అప్పటి నుంచి కూడా ఈ దురాయి అనేది మత్స్యకారుల గురించి నేను తప్పు పట్టడం లేదండి. ఈ మత్స్యకార కుటుంబాలు నీతి నిజాయితీకి మరో పేరు. ఇప్పటి వరకు కూడా శాంతియుతంగా ఉన్నాళ్ళే ఈ మత్స్యకారులందరూ కూడా. వాళ్ళ కష్టం నిద్రలే సముద్రంలో వేటకు పోయినారా, పట్టుకున్నారా, అమ్ముకున్నారా, అది వాళ్ళ జీవన విధానం. ఈ మధ్య కాలంలో మీ మీడియా పరంగా అందరూ కూడా తెలుసండి, ఈ మత్స్యకార బోట్లు తమిళనాడు, పుదుచ్చేరి నుంచి మన జిల్లాలో ప్రవేశిస్తే ఆ యొక్క బోట్లని జమ్మల కింద బార్బర్లో నిర్బంధించినప్పుడు మానవతా దృక్పథంతో ఈ యొక్క మత్స్యకార సోదరుల్లో ఒక నైట్ ఒరే వాళ్ళు కూడా మనలాగా సముద్రంలో పట్టుకొని బతికేవాళ్ళు కదా అని ఒక ఆలోచనతో ఏదో పెద్దవాళ్ళు కూడా చెప్పారండి. గట్ట పేర్లు మేము చెప్పకూడదు. వాళ్ళు కూడా మానవతా దృక్పథంతో ఆలోచించారు. ఒరే వాళ్ళ జీవన విధానం కుంటుపడిపోయింది, వాళ్ళు ఎట్ట బతకాలని బోట్లు వదిలిన దానికి ఆ మత్స్యకార కుటుంబాన్ని 3 రోజులు చిత్రవధ చేసి వాళ్ళని కట్టేసి కొట్టి ఆ పోస్టర్లు చూస్తే అర్థమవుతుందండి. ఈ రోజు ఆ మత్స్యకార కుటుంబీకులు అందరూ కూడా రోడ్డున పడ్డారు. మీరు ఒక్కసారి ఆలోచించినయ్యా, ఆ కుటుంబంలో ఇళ్లలో ఉండలేక పసిబిడ్డలతో కూడా బయటకు వచ్చారు. అదే ఈ మత్స్యకారులు ఆ భేదావాళ్ళతో ఎవరితో మాట్లాడితే 10 లక్షలు పెనాల్టీ కట్టాలంట. ఏంది దుర్మార్గం? ఇంకా బ్రిటిష్ పాలన కొనసాగుతుందని నేను ప్రశ్నిస్తున్నాను. అయ్యా నాకు తెలిసినంత వరకు ఈ మత్స్యకార కుటుంబాలు మనకు స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలైనా ఈ వైఎస్ఆర్ గవర్నమెంట్ రాకముందు వరకు కూడా ఈ మత్స్యకారులు ఎక్కడ అవసరం వాళ్ళ యొక్క కుటుంబాల్లో కలతలు లేవండి. కలిసిమెలిసిగా ఉన్నోళ్ళే మత్స్యకారులు. ఈ ప్రభుత్వాలు వచ్చిన తర్వాత వీళ్ళు రాజకీయ లబ్ధి కోసము ఆ ఎలక్షన్లకు ఏం చేస్తారంటే కొన్ని లక్షలు ఆ యొక్క పెద్దలకు ఇస్తారండి, వాళ్ళ ఓట్లు స్వార్థం కోసం. ఇంకో పార్టీ వాళ్ళు ఇస్తారు, అప్పుడు వీళ్ళు దురాయిలు ప్రకటిస్తారు, వీళ్ళకి చేయాలా వీళ్ళకి చేయాలి. ఆ నుంచే మొదలైంది ఈ మత్స్యకార కుటుంబాల్లో అలజడనేది. ఈ రాజకీయ నాయకులు వాళ్ళ స్వార్థం కోసం ఈ మత్స్యకార కుటుంబాలను సర్వనాశనం చేస్తా ఉండాలి. ప్రజలు తెలుసుకోవాలా, ఇప్పటికే తెలుసుకోవాలన్నారు. ఇంకా రాబోయే రోజుల్లో ఈ 2 పార్టీలకైతే భవిష్యత్తు లేదు నాకు తెలిసినంత వరకు. ఇలా స్వార్థం కోసం ప్రజలను సర్వనాశనం చేస్తా ఉన్నారు. చట్టాలు నేను ఎందుకు చెప్తానంటే ఈ రోజు వీళ్ళ ఆధ్వర్యంలో, చిట్టిబాబు గారు ఆధ్వర్యంలో కలెక్టర్ గారు కూడా గతంలో కూడా ఏదో రిప్రజెంటేషన్ ఇచ్చారండి. ఇప్పుడు కూడా మళ్ళీ రిప్రజెంటేషన్ ఇస్తా ఉన్నారు. అయ్యా మీరు ఆలోచించండి, మీరు పెద్ద అధికారులు ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్ అంటే పెద్ద మేధావులు. ఈ మధ్య కాలంలో ఎటువంటి సమస్యలైనా కలెక్టర్ గారు పరిష్కరిస్తా ఉన్నారు. నాకు తెలిసినంత వరకు దీని ఎంక్వైరీకి మన జిల్లా ఎస్పీ మేడం గారు, అడిషనల్ ఎస్పీ సౌజన్య మేడం గారు కానీ, లేకుంటే రూరల్ డిఎస్పీ గట్టమనేని శ్రీనివాసరావు గారు, వీళ్ళిద్దరు కానీ ఎంక్వైరీకి వేస్తే వారం రోజుల్లో వీళ్ళ వెనక ఏ రాజకీయ పార్టీలు ఉన్నారో బయటికి తీయగలిగిన సత్తా ఉంటుంది. వాళ్ళకి న్యాయం చేయాలని వాళ్ళ గ్రామ బహిష్కరణని తగ్గించి మీరు న్యాయంగా వాళ్ళని
కుటుంబాలను ఆదుకోవాలని ఈ విధంగా పసిబిడ్డలతో రోడ్ల మీద పడాల్సిన కారణం ఏందండి? వాళ్ళ కష్టం వాళ్ళు చేసుకునే వాళ్ళు. కాబట్టి ప్రభుత్వాలు ఆలోచించి తగిన విధంగా న్యాయం చెయ్యాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.